హే హాయ్ గైస్, అందరికి వెల్కమ్ టు నాను వరల్డ్ వైడ్. సో గైస్, ఇది నా ఫస్ట్ వ్లాగ్ అండ్ ఫస్ట్ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేసేది. ఇంతవరకు షార్ట్స్ అప్లోడ్ చేస్తుండే ఓలా ఊబర్కి రిలేటెడ్. సో ఇప్పుడు అందరు ఏమన్నారంటే వ్లాగింగ్ చేయన్నా అని చెప్పేసి అన్నారు. సో వాళ్ళ కోసం అయితే అందరి కోసం అయితే వ్లాగింగ్ అయితే చేస్తున్నా. సో గాయస్, ఇప్పుడు నేను వెళ్ళేది అయితే మా అత్తగారు ఇంటికి అయితే వెళ్తున్నాను. మా వైఫ్ అక్కడ ఉంది కాబట్టి. సో మీకు ఆన్ ద వేలో మంచి మంచి లొకేషన్స్ కానీ ఏమైనా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఏమైనా ఉంటే మీకైతే షో చేస్తాను ఇదే వీడియోలో అయితే. సో డోంట్ మిస్. అండ్ రోడ్ చూడండి ఒకసారి. ఇది వన్ వే రోడ్, యాక్చువల్లీ సింగిల్ రోడ్. ఇది చాలా డేంజరస్ రోడ్. లొకేషన్ వచ్చేసి అయితే రంగారెడ్డి డిస్ట్రిక్ట్ చేవెళ్ళ ఆలూరు మండలం అయితే లొకేషన్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు ఐడియా ఉంటే చూడవచ్చు మీరు. ఒకసారి రోడ్ అయితే చూడండి ఎంత డేంజర్గా ఉందో, అంతే పీస్ఫుల్ ఉంది రోడ్ కూడా. కానీ ఈ రోడ్కి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా గాయస్ చాలా సేఫ్టీ అన్నీ పాటించండి. ఎందుకంటే రోడ్ కూడా చాలా డేంజర్గా ఉంటుంది. అసలు వన్ వే కాబట్టి వెహికల్స్ అన్నీ చాలా రాంగ్ రూట్లో ర్యాష్ డ్రైవింగ్లో చేస్తుంటారు అందరూ. సో చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి ఇక్కడ ఈ రూట్లో అయితే. సో ఇంకేమైనా ముంగూడా మంచి లొకేషన్ ఉంటే షో చేస్తాను. అప్పటి వరకు బాయ్. రోడ్ దిగి వస్తే తర్వాత మాట్లాడుతుంది. గ్రీన్ బోర్డ్స్ వస్తాయి, గ్రీన్ బోర్డ్కి జూమ్ చేసి పేర్లు తెలుస్తాయి కొంతమందికి. అట్లా మా ఊరికి వచ్చారు అట్లా ఎట్లా తెలుస్తుంది అక్కడ అనే ప్లేస్ రివ్యూ. సో గాయస్, చాలా కూల్, చాలా వెదర్ అయితే చాలా బాగుంది ఇక్కడ. పల్లెడు విలేజ్ అంటారు కానీ సిటీ అవుట్స్కట్స్ అయితే చాలా బాగుంది గాయస్. అసలు చూస్తే అసలు ఎంత హాయిగా ఉందంటే, సిటీలో ఉన్నంత థ్రిల్ సిటీలో అంతా మనకి ఎట్లా అంటే పొల్యూషన్ కానీ వెదర్ కానీ అసలు ఏం బాగుంటుంది. మొత్తం అంతా చాలా ప్రాబ్లం ఉంటుంది మనకు అక్కడ. కానీ ఇక్కడ చూడండి ఒకసారి, నర్సరీ ఎంత బాగుంది. నర్సరీ చూడండి, నర్సరీ కానీ చెట్లు కానీ చాలా బాగుంటాయి గాయస్. అసలు వీక్లీ వన్స్ ఒక్కసారైనా ఖచ్చితంగా అయితే రావాలి ఇక్కడ సిటీ అవుట్స్కట్స్లకి. మనకి అసలు నేచర్ అంటే ఏందో మనకు అర్థమవుతుంది నిజంగా చెప్పాలంటే. చాలా బాగుంటుంది గాయస్. చూడండి ఒకసారి వ్యూ అయితే చూడండి ఒకసారి ఎంత బాగుందో. కానీ చాలామంది అంటుంటారు కదా సిటీ అవుట్స్కట్స్లో ఏముంటాయి అసలు తింతంగి రెస్టారెంట్స్ కానీ టిఫిన్స్ కానీ అసలు ఏముండవు అని చెప్పేసి. అక్కడ చూడండి ఒకసారి ఎంత బాగుందో నేచర్. కానీ చాలా బాగుంది నేచర్స్ ఇదంతా, ఈ ల్యాండ్ కూడా ఇవంతా. సో ఆపేసుకున్నా. సో పొలాలు కానీ అన్నీ చాలా బాగుంటాయి ఇక్కడ చూడండి. ఇంకొకటి ఇక్కడ మనకి ఇక గెస్ట్ హౌస్ కానీ కాలేజెస్ ఇవన్నీ చాలా అన్ని అవైలబుల్ ఉన్నాయి మనకైతే ఇక్కడ సిటీ అవుట్స్కట్స్లో అయితే. చాలా డెవలప్ అయిపోతున్నాయి అన్ని, ఆల్మోస్ట్ అన్ని డెవలప్ అయిపోయినాయి ఇక్కడైతే. లాస్ట్ ఒక 6 months బ్యాక్ వచ్చినప్పుడు అయితే ఇక్కడ టెంపుల్ ఉంది. టెంపుల్ కూడా చూడండి, హనుమాన్ టెంపుల్ ఉంది ఇక్కడ. సో ఇక్కడైతే చూడండి గాయస్, ఇక్కడ ఏందో మాల్ ఏందో రెడీ అవుతున్నట్టుంది ఇక్కడ, కంపెనీ టైప్ ఏందో. అండ్ ఉడిపి హోటల్స్ కానీ ఇంకా రెస్టారెంట్స్ కానీ చాలా కొత్త అన్ని చాలా కడుతున్నారు. నర్సరీస్ కానీ ఇది చూడండి ఎంత బాగుందో, చిన్న షెడ్, చిన్న పెంట్ హౌస్ లాగా చాలా బాగుంది ఇది. అండ్ ఇక్కడ ఏదో ఇది ఇక్కడ కాలనీ టైప్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి రెస్టారెంట్. ఇది ఎంత బాగుందో అసలు రెస్టారెంట్. అసలు సిటీలో కూడా మనకి ఇలాంటి ఇంత బ్యూటిఫుల్ అసలు చెప్తున్నా కదా, ఇలాంటి అసలు ఎక్కడ దొరకదు మనకు. అంత పీస్ఫుల్ ఉంది ఇక్కడ అయితే లొకేషన్ అయితే. కాకపోతే రోడ్ ఒక్కటే వన్ వే ఉంది. ఇక్కడ ఈ బిల్డింగ్ చూడండి, ఇక్కడ చూపి ఒకసారి చూడండి ఎంత అఫీషియల్ ఉంది అసలు ఇంత సిటీ అవుట్స్కట్స్లో కూడా. నమ్మరు మీరు, అంత చాలా బాగుంది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి లొకేషన్ ఏంటంటే గాయస్, ఇప్పుడే మనం అయితే కనకమామిడి అయితే దాటేస్తాం అనమాట. మధ్యలో విలేజెస్ వచ్చినాయి చిన్న చిన్నవి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది అయితే ఇదేంటి చేవెళ్ళ అంటారు. నెక్స్ట్ వచ్చేది మీకు చేవెళ్ళ ఐడియా ఉండొచ్చు. చేవెళ్ళ నెక్స్ట్ వచ్చేది. సో గాయస్, మన ముందైతే ఒక బస్ అయితే ఉంది, పల్ల వెలుగు. ఇది విలేజ్ బస్ అన్నమాట. సో సిటీలో కూడా అంతా తిరుగుతూనే ఉంటుంది చూడండి. అండ్
ఇంకొక 1 minute అయితే మనం అయితే చేవేళ్ళకి అయితే వచ్చేస్తాము. ఆల్మోస్ట్ వచ్చేసి చేవేళ్ళకి ఎంటర్ అయిపోయినాము. అన్నమాట చూడండి, చేవేళ్ళ బస్ స్టాప్ ఇది. బస్సెస్ అన్ని ఇక్కడ అయితే డిపోలోకి అయితే వెళ్తాయి అన్నమాట. ఇదంతా చేవేళ్ళ అన్నమాట, చేవేళ్ళ. సో ఇక్కడ మార్కెట్ కానీ ఇవన్నీ జరుగుతుంటాయి, ఇక్కడ అన్నీ అమ్ముతుంటారు. కొంచెం ముందుకు వెళ్ళామంటే ఇంకా మనకి ఇంకా ఏం దొరకవు. మనకి కావాలి తినే ఐటమ్స్ కానీ మనం కొనుక్కోవాలన్న ఐటమ్స్ కావాలన్నా కూడా ఇక్కడనే కొనుక్కొని వెళ్ళాలి. ఎందుకంటే ముంగడ దొరకడం చాలా కష్టం అవుతుంది మనకి. ఎందుకంటే ముంగడ వచ్చేది చాలా మొత్తం హైవే కాబట్టి అసలు ఏముండవు, అంతా ఎడారి టైప్ ఉంటుంది మొత్తము. ఏమున్నా ఇక్కడనే కొనుక్కొని వెళ్ళాలి. చేవేళ్ళ ఇక్కడ వెళ్తున్నప్పుడు వికారాబాద్ ఏరియాలో వెళ్తున్నప్పుడు అయితే ఇది యాక్చువల్లీ వచ్చి మొత్తం వికారాబాద్ రూట్ ఇది. మనం ఈ రూట్లో వెళ్తున్నప్పుడు అయితే ఎక్కడైతే ఇలాంటి చేవేళ్ళ కానీ సర్కిల్స్ కానీ మనం వచ్చినప్పుడు అక్కడే మనం ఏమైనా సామాన్స్ కానీ థింగ్స్ కానీ కొనుక్కోవాలనుకుంటే అక్కడనే కొనుక్కొని వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఆన్ ద వేలో అయితే మనకైతే ఏం దొరకవు తినడానికి కానీ తాగడానికి కానీ. ఎందుకంటే అసలు హైవే కాబట్టి చాలా రేర్ దొరకడము. సో ప్లాన్గా అయితే ఇక్కడనే కొనుక్కొని అయితే వెళ్ళాలి. సో గాయస్ మీకైతే ఇప్పుడు నార్మల్గా ఈ చెట్లు కనిపిస్తున్నాయి కదా, ఒకసారి చెట్లు పైన చూడండి. ఈ చెట్లు చెప్పి ఒకసారి, ఈ చెట్లునే కదా, వీటిని మర్రి చెట్లు అంటారు. మీకు ఐడియా ఉండొచ్చు. ఇవన్నీ మర్రి చెట్లు గాయస్. రోడ్ అంతా అంటే రోడ్ సైడ్లో ఉన్నాయి, కాకపోతే రోడ్ అంతా కవర్ చేసి అన్నమాట, పైనుంచి మొత్తం కవర్ చేసేసినాయి. ఇవి మర్రి చెట్లు అంటారు. ఇవి అప్పుడు చూస్తుంటే మీకు ఐడియా ఉండొచ్చు. నీ వాయిస్ కూడా యాడ్ చేస్తున్నప్పుడు ఆ పాట ఆపలేదు కదా. సో గాయస్ మీరు అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ టవర్ లాంటిది. ఆ టవర్ అయితే నాకు ఐడియా లేదు ఏందో టవర్ గురించి యాక్చువల్లీ చెప్పాలంటే. కానీ మేబీ అది దేనికి యూజ్ అవుతుందో నాకైతే ఐడియా లేదు అసలు. చాలా విలేజ్లలో అక్కడికే చూస్తుంటాను నేను కొన్ని, కాకపోతే దేనికోసం యూజ్ అవుతుందో నాకైతే అర్థం తెలియదు అసలు. మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి దాని పేరు ఏందో అసలు. ఇక్కడ చూడండి, ఆ లెఫ్ట్ సైడ్లో చూడండి ఒకసారి. అసలు మొత్తం ఫార్మ్స్ అన్నమాట, అగ్రికల్చర్. సో అక్కడ లెఫ్ట్ సైడ్ మొత్తం ఎంటీ ప్లేస్. ఇవన్నీ ఏంటంటే ల్యాండ్ లీజ్ కోసం అని చెప్పి పెట్టేసినారు అందరూ, ఇట్లా అమ్మేస్తారు. ఇక్కడ చూడండి మొత్తం రియల్ ఎస్టేట్ అన్నమాట. అదంతా మొత్తం రియల్ ఎస్టేట్ బిజినెస్కి పనికొస్తుంది అంతా ఇదంతా. సో కనిపిస్తుంది అక్కడ ఊరు కనిపిస్తుంది కదా గాయస్, మొత్తం అక్కడ విలేజ్ లాంటిది. ఇప్పుడు మనం వెళ్ళాల్సింది అక్కడికి. యాక్చువల్లీ అంత లాంగ్ నుంచి మనం అక్కడికి వెళ్తున్నాము. మేబీ ఒక 100 kilometers వచ్చినాము ఇప్పుడు అప్రాక్స్ మనం అయితే. అంతా నేచర్ చూడండి. ఇక్కడ వచ్చేసి నార్మల్గా రెస్టారెంట్స్ అన్నమాట. ఇవన్నీ రెస్టారెంట్స్, ఇవన్నీ నార్మల్గా కడుతున్నారు కొత్త రెస్టారెంట్స్ అయితే ఇవన్నీ. ఈ ఏరియాలో అయితే ఇంత హైవేలో మిడ్ ఫారెస్ట్ ఏరియా టైప్ ఉంది కదా, ఇక్కడ మనకి పెట్రోల్ బంక్ కూడా అవైలబుల్ అయితే ఉంది గాయస్. HP పెట్రోల్ బంక్ అయితే చాలా రేర్గా ఉంటాయి. చెప్తున్నాను కదా మీకు, నేను వీడియోలో చెప్పేది ఏంటంటే ఏమున్నా మీరు సిటీ లోపలనే పెట్రోల్ కానీ బండికి సంబంధించిన మెయింటెనెన్స్ ఏమైతే ఉన్నాయో అన్నీ సిటీ మీకు ఎక్కడైతే అవైలబుల్గా కనిపిస్తాయో ఐటమ్స్ అయితే ఉంటాయో అవైలబిలిటీగా, మీరు అక్కడనే అవన్నీ ఫ్యూల్ కానీ తినే ఫుడ్ కానీ అన్నీ అక్కడనే తీసేసుకోవాలి సిటీలో. ఇక్కడికి వచ్చినామంటే ఇక్కడ మనకి ఏం దొరకవు, చాలా రిస్క్లో పడిపోతాం తర్వాత. ఇక్కడ ఏం ప్రాబ్లం అయినా కూడా స్టెఫ్నీ కానీ టైర్ కానీ ఎక్స్ట్రా అన్నీ ఏమున్నాయో అన్ని ఎక్స్ట్రా థింగ్స్ అయితే అన్నీ పెట్టుకోవాలి ఖచ్చితంగా. ఇక్కడైతే ఏం ఉండవు. చూస్తున్నారు కదా మీరు ఒకసారి చూడండి, అంతా ఫారెస్ట్ మొత్తం హైవే. అసలు మనకి ఏం దొరకవు ఇక్కడ. పంచర్ అయినా కూడా అసలు ఏం ఉండదు ఇక్కడ టైర్లు. ఫ్యూల్ స్టేషన్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి అంతే తప్ప ఇంకా వేరే అయితే ఏం లేవు ఇక్కడ. వెల్ ప్లాన్గా ముందే ప్లాన్తో అంతా ప్లాన్తో చేసుకుని రావాలి ఇక్కడికి తప్ప మనం తొందరగా వచ్చేసి అక్కడ దొరుకుతాయి కదా అని చెప్పేసి మనం ఇక్కడ వికారాబాద్ వెళ్ళే రూట్లో అయితే ఏం దొరకవు గాయస్. అసలు మీకు చెప్తున్నాను కదా నేను. అంటే నేను చాలా టైమ్స్ వచ్చినా, చాలాసార్లు ఫేస్ చేసినా కూడా నేను ఇక్కడ. నైట్ టైం అయితే చాలా డేంజర్గా ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ నైట్ టైంలో వచ్చేటప్పుడు అయితే.
ఏం ఇంత వెహికల్ పంచర్ కానీ పెట్రోల్ అయిపోయినా కూడా అసలు ఇక్కడ హెల్ప్ చేసే వాళ్ళు కాదు కదా, అసలు ఎవ్వరు ఉండరు అసలు ఇక్కడ. యాక్చువల్గా చెప్పాలంటే చూడండి ఒకసారి, మొత్తం ఫారెస్ట్ ఇది అంతా, వికారాబాద్ ఫారెస్ట్ ఎంటర్ అంటాం చూసినావా, అదంతా ఇదే ఇక్కడ మొత్తము. సో ఇప్పుడైతే మనం అయితే ఆల్మోస్ట్ అయితే వచ్చేసాం అనమాట. ఇంకొక జస్ట్ ఒక 5-6 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉన్నాం మనము. సో మీకైతే మా అత్తగారి ఇల్లు ఎలా ఉంటుందో చూపిస్తాను, అత్త వాళ్ళ ఇల్లు. ఇంకొక జస్ట్ 2 మినిట్స్ అయితే. ఇంత ఊర్లో అడవిలో కూడా హనుమాన్ టెంపుల్ ఉందంటే నిజంగా గ్రేట్ అసలు. సో మీకు చెప్పినట్టు నేను టిఫిన్ సెంటర్స్ అన్నాను కదా, ఆ టిఫిన్ సెంటర్స్ అయితే అవైలబుల్ అయితే ఉంటాయి నార్మల్ ఇక్కడ అయితే. అవి చాలా రేర్, అన్నీ ఓకే కంటిన్యూ అయితే ఉండవు, దొరకవు మనకి, చాలా రేర్గా ఉంటాయి. సో రైట్ సైడ్లో చూస్తున్నారు కదా, మొత్తం అంతా రాగడి భూమి అంటారు కదా, బ్లాక్ సాయిల్. ఆ బ్లాక్ సాయిల్ మొత్తం ఇదంతా అదే. అక్కడ చూడు మొత్తం అదే గాయస్, మొత్తం అంతా మీరు చూడండి, ఇవి చెట్లునే కదా మరి. ఈ మర్రి చెట్టు అనేది మన కంటిన్యూగా వికారాబాద్ వెళ్ళి ఎంటర్ అయిన దాకా ఈ మర్రి చెట్టు అనేది కంటిన్యూ అట్లనే ఉంటాయి మనకి రూట్లో అయితే. ఇక్కడ చూడండి, అండ్ అక్కడ పొలాలు చూడండి, ఇవన్నీ పొలాలు బ్లాక్ సాయిల్ అన్నమాట ఇదంతా. అంటే రేగడి భూమి అంటారు కదా, సో అదే తెలుగులో చెప్తే. ఇంగ్లీష్లో అయితే బ్లాక్ సాయిల్ అంటారు, చెప్పేసి అంటారు. అంత లొకేషన్ అక్కడ. సో ఇక్కడ చూడండి, లొకేషన్ చూడండి ఎంత బాగుందో అసలు, బ్యూటిఫుల్ లొకేషన్ ఇది యాక్చువల్లీ. చూడండి ఇక్కడ చెట్టు చూడండి, పడిపోయింది చెట్టు పాపం, ఎప్పుడు ఎన్ని సంవత్సరాల చెట్టు పాపం. చెట్లన్నీ కొట్టేస్తున్నారు ఇక్కడ చూడండి రోడ్ల పైన అన్నీ. మా ఎన్ని పురాణ కాల చెట్లు ఇవన్నీ అసలు తీసేస్తున్నారు వీటిని. ఇక్కడ చూడండి ఎట్లా ఉందో, వావ్ బ్యూటిఫుల్ కదా అసలు, సూపర్ ఉంది అసలు లొకేషన్ అయితే. ఫ్యాంటాస్టిక్ లొకేషన్, మైండ్ బ్లోయింగ్ అసలు లొకేషన్ అంతా. చూడండి చాలా బాగుంది లొకేషన్ అయితే. నాకైతే ద మెజెస్టిక్ కిచెన్ అని చెప్పేసి ఉన్నది రెస్టారెంట్. ఫుడ్ అయితే చాలా బాగుంటుంది, నేను ఒకసారి ట్రై చేసిన. మీరు కూడా ఈ రూట్లో వస్తే ఒకసారి ట్రై అయితే చేయండి ఖచ్చితంగా. ఏం వస్తున్నాము మనం ఒక్క పైసలు. సో ఈ బస్సు వచ్చేసి పరిగి బస్ అన్నమాట, మన వికారాబాద్ వెళ్ళే రూట్లో ఉంటుంది కదా పరిగి అనేది. ఈ పరిగి బస్సు ఇది, దీని వయా మెహదీపట్నం నుంచి అయితే వస్తుంది బస్సు. ఇక్కడ చూడండి ఒకసారి, హలో సో బోర్డు కనిపిస్తుంది కదా, ఆలూరు ఇది. సో మనమైతే ఎంటర్ అయితే అయిపోయినాం గాయస్ ఇది. సో మెయిన్ వచ్చేసి మా అత్తగారి ఇల్లు అయితే ఇది గాయస్. ఇక్కడ నుంచి అయితే ఎంటర్ అయిపోవాలి. సో ఆలూరుకి అయితే వచ్చేసినాం మనము. ఇది మెయిన్ ఎంట్రన్స్, మా అత్తగారు ఊరికి ఎంట్రన్స్ అయితే ఇది. సో చాలా నేను ఎవ్రీ వీక్ చెప్తున్నాను కదా గాయస్, మీరు నమ్మరో కానీ ఎవ్రీ వీక్ అయితే అక్కడ సిటీ వదిలేసి అయితే నేనైతే ఇక్కడికి వస్తాను. వచ్చేసి చాలా పీస్ఫుల్ ఉంటుంది నాకైతే ఇక్కడ. ఎంత అంటే అన్ని పొలాలు అన్ని మొత్తం నేచర్ అన్నమాట. ఎంటర్ అయితే అయిపోయినాము మా ఊర్లోకి, అంటే మా అత్తగారి ఊరికి అయితే ఎంటర్ అయితే అయిపోయినాము. జస్ట్ ఇంకా 1 కిలోమీటర్ ఉంటుంది డిస్టెన్స్ వాళ్ళ ఊరు అంతే ఇక్కడ నుంచి. అండ్ సో నాకు అయితే నేనంటే ఒక 2 months తర్వాత ఇవాళ అయితే వెళ్తున్నాను నేను. చూడండి చూస్తున్నాం కదా, ఫారినర్స్ వచ్చేసి ఇక్కడైతే ఓన్లీ వుడ్తోనైతే ఇల్లులు అయితే కడుతున్నారు అనమాట. ఓన్లీ వుడ్తోనే. అవి ఇక్కడ వుడ్స్ కూడా కాదు, లండన్ నుంచి ఫారెన్ నుంచి వచ్చిన యూఎస్ నుంచి వచ్చిన వుడ్స్తోనైతే ఇక్కడైతే అవైతే కడుతున్నారు ఇక్కడ నార్మల్ ఇల్లులు అయితే ఆ ఫారినర్స్ అయితే. అండ్ సైలెంట్గా ఉంటుంది ఇక్కడ. మొత్తం సైలెంట్ ఏరియా, మొత్తం చాలా సైలెంట్ ఏరియా, మొత్తం ప్లేస్ అంతా చాలా సైలెంట్ ఏరియా. ఎంత పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అదే మన సిటీ అయితే ఎంత హల్చల్ ఉంటుంది. చూడండి ఎలా ఉందో. ఇక్కడ చూపించి లెఫ్ట్ రైట్లో 2 seconds కదా. మన సిటీలో అయితే ఇంత ఫ్రెష్ ఆక్సిజన్ ఎయిర్ అయితే అస్సలు దొరకదు. కానీ ఇక్కడ విలేజ్కి వస్తే మాత్రము ఎంత ఫ్రెష్ ఎయిర్ అసలు, అబ్బా చెప్పాలంటే చాలా బాగుంటుంది. సో
వచ్చేసాం అన్నమాట. సో ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్కి అయితే వెళ్ళాలి. ఎంటర్ అయిపోతాము. లెఫ్ట్కి ఎంటర్ అయిపోతే ఓకే. అండ్ సో వచ్చేసినాము. ఎంటర్ అయితే అయిపోయినాం. చూసినారా? సో గాయస్ ఎంత సైలెంట్గా ఉంది చూడండి. అసలు ఈ ఊర్లో జనాలు ఉన్నారా, మనుషులు ఉన్నారా అసలు కూడా తెలియట్లేదు. అంత సైలెంట్గా ఉంది ఈ ఊరు అసలు. దేవుడా, కానీ చాలా పీస్ఫుల్ ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. మేము వచ్చినాము. ఇక్కడ గాలితో మనం టొర్నాడో స్టార్ట్ అయిపోయింది. సో గాయస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మేమైతే వచ్చేసినాము ఇక్కడికి. నార్మల్గా అత్తగారి ఇంటికి అయితే వచ్చేసినాము. ఓకే, సో సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.